గల్ఫ్ కంట్రీస్ రావాలి. వస్తేనే ఆ లైఫ్ అనేది ఏందో, ఆ కష్టం అనేది ఏందో, మన ఆ డబ్బు విలువ అనేదో ఏందో తెలుస్తుంది ఖచ్చితంగా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా డబ్బు మీద భయం లేనోళ్ళు, డబ్బు విలువ తెలియనోళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే దాని విలువ తెలుస్తుంది. ఆకలి విలువ, మనిషి విలువ, చుట్టాల విలువ, ఈ సమాజం విలువ తెలుస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కోయట్లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, నెక్ కొట్టేసేయండి. ఓకేనా? ఇలా లైక్ చేశారంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీరు తమిళ చూసే ఉంటారు. గల్ఫ్ కంట్రీస్లోకి వచ్చే వాళ్ళల్లో ఆడవాళ్ళ గొప్ప, మగవాళ్ళ గొప్ప అనేది ఈరోజు ఈ కంటెంట్ అనమాట. బోర్ అనుకోకండి, ఏదో మామూలుగా ఇప్పుడు జనరల్గానే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మగవాళ్ళు తీసుకున్నాం. మగవాళ్ళల్లో కొంతమంది చదువుకున్నా చదువుకోకపోయినా ఇండియాలో ఎలాంటి బాధ్యత లేకుండా ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా కష్టపడతారనమాట. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకున్నాం. ఆ ఫ్యామిలీలో అబ్బాయి చదువుకుంటా ఉండి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా కాలేజీలో చదువుకున్నా కానీ బయట ఎక్కడైనా చదువుకోకపోయినా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎంజాయ్ చేసినప్పుడు ఒక ఏజ్ అనేది ఒక వచ్చి మన ఫ్యామిలీని పోషించాలి. మన ఇల్లు అనేది మనకు సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి. అలాగే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ మనకు కొంచెం అమౌంట్ ఉండాలి. 10 మందిలో మనం చాలా గ్రేట్గా ఉండాలి. ఇలాంటి మధ్యలో చుట్టాలు కూడా వస్తారనమాట. వాళ్ళ చుట్టాలు కూడా ఎక్కువగా సంపాదించుకొని అలా షో కొడుతూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, మనం కూడా ఇలా ఉండాలి, ఇలా సంపాదించుకోవాలని ఒక మైండ్ సెట్తో ఆ అబ్బాయి అలా మైండ్ సెట్ ఎంజాయ్మెంట్ ఉండే మైండ్ సెట్తో ఉన్న అబ్బాయి ఇక్కడికి వచ్చి దెబ్బలు కోర్చుకోవటం, అలాగే ఆకలి కోర్చుకోవటం, నిద్ర కోర్చుకోవటం, స్ట్రెస్, టెన్షన్లు ఇలాంటివి అన్నిటికీ ఓర్చుకొని ఒక ఇంట్లో కోవిడ్ ఇంట్లోకి కానీ బయటికి కానీ వచ్చి ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే చాలా అంటే చాలా గొప్ప విషయం అనమాట. కువైట్ కాదు, గల్ఫ్ కంట్రీస్కి ఎవరు కూడా సరదాగా రారు. ఏదో ఫ్లైట్ ఎక్కాలని, పెద్ద పెద్ద బిల్డింగ్ చూడాలని, అరే వాడు వెళ్తున్నాడు అసలు ఆ కువైట్ ఇంటూ ఏందో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇదొకటి. అందరూ కువైట్ అంటున్నారు కదా, కువైట్లో కానీ ఇంకా దుబాయ్ గారు అంటారు కదా, మనం కూడా ఒక రాయేద్దాము అని కొంతమంది దోలబట్టి వస్తారనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండలేరు. ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే వాడికి ఆ ఫ్లైటే గుర్తొస్తుంది, ఆ బిల్డింగ్లే గుర్తొస్తాయి. చూసినాము, కొంచెం అమౌంట్ అయితే వచ్చింది, ఫ్లైట్ అంటే ఇదా, బిల్డింగ్ అంటే ఇలా ఉంటాయా, కోవిడ్ చూసినాం పో అనే మైండ్ సెట్తో ఉండి ఒకనొక స్టేజ్లో ఒక మైండ్ డిస్టర్బ్ అవుతారు అనమాట. ఏదన్నా కష్టం తగిలినా, నిద్ర సరిపోకుండా, శాలరీ సరిపోకుండా, ఆకలి అయినా కానీ ఒక స్ట్రెస్ వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు నాకు వద్దు ఈ కువైట్, నేను వెళ్ళిపోతానని చెప్పి ఎక్కడ తీసుకోవటం, ఏదో ఒక శుద్ధి పెట్టడం, వెళ్ళిపోవటం. దట్ ఈస్ ఎండ్ ఓవర్. ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్కి రావచ్చు, ఇంటికాడ ఉన్నా కానీ రావచ్చు, కానీ గల్ఫ్ కంట్రీస్ మీద మోజుపోయి అలా పోతారు అనమాట. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మన విషయానికి వద్దాం. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా అంటే చాలా గొప్పగా ఇక్కడ నెల శాలరీ తీసుకొని ఎలాంటి అంటే అతని పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని జరుగుతాయి లైఫ్లో, అలా జరగకుండా ఎవరు లేరు. ఓకేనా? దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది, ఎవరు గొప్ప చూద్దాం. దాని గురించే మనం మాట్లాడుకోవాలి తప్ప అతను పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది లాంగ్వేజ్, అతనికి ఎలాంటి లాంగ్వేజ్ కూడా తెలియదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చి 10 మందిలో తిరిగినప్పుడు ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. ఎవరైనా కానీ గల్ఫ్ కంట్రీస్కి రావాలి. వస్తేనే ఆ లైఫ్ అనేది ఏందో, ఆ కష్టం అనేది ఏందో, మన ఆ డబ్బు విలువ అనేదో ఏందో తెలుస్తుంది ఖచ్చితంగా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా డబ్బు మీద భయం లేని వాళ్ళు, డబ్బు విలువ తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే దాని విలువ తెలుస్తుంది. ఆకలి విలువ, మనిషి విలువ, చుట్టాల విలువ, ఈ సమాజం విలువ తెలుస్తుంది.
మధ్య మధ్యలో ఇలాంటి విప్లవ గీతాలు వస్తూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. వచ్చినప్పుడు అతను ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నాడంటే, ఇప్పుడు అతను ఒక బిల్డింగ్ చిన్న వయసులోనే బిల్డింగ్ కట్టాడంటే, చిన్న వయసులోనే భూమి కొన్నాడంటే, చిన్న వయసులోనే ఇలా స్మార్ట్ ఫోన్లు మనకు డబ్బా ఉంటాయి కదా, కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్మార్ట్ ఫోన్లు చాలా ఫ్యూచర్స్ ఉన్న ఫోన్లు కొనుక్కుని మన ఫ్యామిలీ కోసం కష్టపడతానంటే చాలా గ్రేట్. ఓకేనా? అతను ఎలాంటి దురాక్రమణలకు గురి కాకుండా చాలా ఎలా వచ్చాడో అలాగే వెళ్తే నో ప్రాబ్లం. ఇది మగవాళ్ళ లైఫ్. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తాం. మొగుడు తాగుపోతాడు, ఆ అమ్మాయి ఒకనొక ఏజ్లో పెళ్ళి ఉంటుంది, తెలియకున్నా అంటే తెలియని వయసులో పెళ్లి చేస్తుంటారు, దబాదబా అని చెప్పి పిల్లలు పుట్టేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత అవసరాలు అయితే ఎక్కువైపోతాయి, అప్పులు కూడా ఎక్కువైపోతాయి. అప్పులు ఎక్కువైపోయినప్పుడు అతను కూడా ఏం కూడా అప్పులు తీర్చాలి, మన ఫ్యామిలీని మా బిడ్డల కోసం. చాలా వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు బిడ్డల కోసం అమ్మానాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే ఇల్లు కట్టుకోవాలి, మా మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అలాగే మా మొగుడిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మా అత్తగారింటికి చాలా అంటే చాలా మంచి పేరు తెచ్చుకోవాలి, చుట్టాల్లో మంచిగా బతకాలి, నేను నా హస్బెండ్, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, వాళ్ళకు ఒక దారి చూపించినట్లయితే ఉద్యోగం అలాంటి సంపాదించి పెడితే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అనే మైండ్ సెట్తో వస్తారనమాట ఆడవాళ్ళు. ఈ ఆలోచనకే గొప్ప హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంటికాడ మొగుడు తాగబోతాడు, వాళ్ళు తాగినా తాకపోయినా అతనికి చేతిలో నయా పైసా ఉండదన్నమాట, సంపాదన ఉండదు. సో ఆ కుటుంబ బాధ్యత అనేది ఈ ఆడమనిషి తీసుకొని పత్రం తీసుకొని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకొని ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చి టిక్ టాక్ చేసుకుంటారు, వీడియోలు చేసుకుంటారు, యూట్యూబ్ చేసుకుంటారు, వాళ్ళ విషయం పర్సనల్ విషయం. ఇప్పుడు అబ్బాయికి అయితే ఎలాంటి పర్సనల్ మీద మనం తీసుకోకూడదు, అమ్మాయికి కూడా మనం తీసుకోకూడదు. ఓకేనా? లోకంలో చాలామంది తప్పు చేయొచ్చు, కానీ మన ఫ్యామిలీ గురించి ఒక దేశానికి వెళ్ళి సంపాదించుకోవాలి, దేశం పోయి సంపాదించుకోవాలి, మన ఫ్యామిలీ చాలా రిచ్గా ఉండాలి, బతకాలి, 10 మందిలో గౌరవంగా ఉండాలి అనే ఆలోచనతో ఉండిందంటే ఆ అమ్మాయి చాలా అంటే చాలా గొప్ప విషయానికి ఆలోచనకు మెచ్చుకోవచ్చు. ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోతాయి, పిల్లలు కొంచెం పెరుగుతారు. పెరిగిన తర్వాత ఇక్కడుండే పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుడతారు. వీళ్ళు మటుకు ఇక్కడే స్ట్రక్ అయిపోయి బాధ్యతలు వదులుకోలేక, పరిస్థితి ఎదుర్కోలేక, ఇంటికి పోతే నేనే సంపాదించేదాన్ని, నేను కూడా వెళ్తే ఇంటికాడ దిక్కివురు, మనకు డబ్బులు ఎలా వస్తాయి, అదే ఉద్యోగం దాకా ఉంటే వాళ్ళు బతుకుతారనే వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రకి ఆకలికి వీళ్ళు ఇక్కడ పెట్టేవాళ్ళు టెన్షన్కి వంట చేయలేక ఈ పిల్లలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆడవాళ్ళు కూడా. ఓకేనా? ఇక్కడ వీళ్ళు తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు, నా దృష్టిలో గల్ఫ్ కంట్రీస్ ఎవరైతే వస్తారో నా దృష్టిలో చాలా అంటే చాలా గొప్ప. నీకు కువైట్ కానీ దుబాయ్ కానీ ఇలా గల్ఫ్ కంట్రీస్కి వచ్చి నేను సంపాదించుకోవాలి అని చెప్పి ఫ్లైట్ ఎక్కుతాం కదా, అలాంటి ఎక్కిన వాళ్ళందరూ నా దృష్టిలో గొప్ప అనమాట. పాస్పోర్ట్ రావాలి, నాకు వీసా రావాలి, మంచి ఇల్లు దొరకాలి, సంపాదించుకోవాలి అని చెప్పి చాలా చాలా ధ్యేయంగా ఉంటారు. ధ్యేయంగా ఉన్నప్పుడు అన్నీ తిరిగిపోతాయి, ఇక్కడికి వచ్చేస్తాం, మనం సక్రమంగా ఉన్నామా లేదా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆడవాళ్ళు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు ఆంటీలు కానీ. నా దృష్టిలో ఇద్దరు గొప్ప వాళ్ళే. కొంతమంది ఒక ముసలాయన ఉన్నాడు, టిక్ టాక్లో వస్తాడు, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, పెద్ద ఆయన. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కింద కామెంట్ కూడా చూస్తూ ఉంటాను, ఏం పెద్దయ్యా ఇంటికి పోవచ్చు కదా, ఇంకా ఏం చేస్తున్నావు, కనీసం దోవం పెడితే నచ్చ కూడా నచ్చలేకుండావే అని చెప్పి కామెంట్ పెడితే అతను ఏం చెప్పాడు తెలుసా, నేనేం పోలేక కాదు, నేను పోతే మా ఇంట్లో పెట్టే తిండి ఎవరు లేరు, నేనే ఇక్కడ ఉండాల్సింది, నేను కానీ ఇక్కడ ఉండకున్నానంటే మా ఫ్యామిలీ రోడ్డుని పడుతుంది, ఒక్క నెల జీతం పంపించుకున్నామంటే నానా బాధలు వస్తాయి, నేనే ఇక్కడే ఉండిపోవాలి, నా ఫ్యామిలీ కోసం నేను ఇక్కడే ఉంటా అని అంటున్నాడు. చాలా అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుతానికి రోజుల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి, అలాగే సమస్యలు ఎలా తయారవుతున్నాయి. డబ్బు ఉంటేనే మనకు చుట్టాలు వస్తారు, 10 మందిలో గౌరవంగా ఉంటుంది,
అలాగే రోజు పలకనోడు కూడా బతుకుతాడు. ఉం? ఇది కువైట్ లైఫ్, గల్ఫ్ కంట్రీస్ లైఫ్. నా దృష్టిలో ఆడవాళ్ళు గొప్పే, మగవాళ్ళు గొప్పే. అసలు ఆలోచన ఉండు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటా అంటే నా దృష్టిలో అందరూ గొప్పే. బట్ ఆ ఆలోచన వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించుకునే వాళ్ళు, మనం ఎలాగ వచ్చామో అలాగే పోయిన వాళ్ళే గొప్ప నా దృష్టిలో, అంతకన్నా గొప్ప. నేను చూస్తూనే ఉన్నా కదా మన ఇండియాలో ఎంతమంది ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు. సో అలాగా ఆలోచించాలి తప్ప వాళ్ళు ఇప్పుడు టిక్టాక్లు వీడియో ఏదో చేశారని, వాళ్ళు ఏదో చేశారని సోషల్ మీడియాకి ఎక్కకుండా ఏదో సక్రమంగా సంపాదించుకొని మీ ఫ్యామిలీని మీరు పోషించుకోండి.